చాలా మంది ఎమోషనల్ బ్లాకేజెస్ లో ఉంటారు. వాళ్ళ ఏడుపు అనేది బంద్ అవ్వకపోవడం, ఏదైతే వాళ్ళ లైఫ్ లో జరిగిందో దాన్ని ఎక్కువ సార్లు గుర్తు తెచ్చుకోవడం, చాలా బాధపడుతూ ఉండడం జరుగుతుంది. ఎక్కువ ప్రతిసారి చూసినా ప్రతిసారి ఏడుస్తూ ఉండడం జరుగుతుంది. నాకు మా కమ్యూనిటీలో చాలా మంది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎమోషన్ ని మనం ఎమోషనల్ ప్యాటర్న్స్ ద్వారా బ్రేక్ చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఎస్, మీరు ఎవరైతే ఏడుస్తున్నారో బాధ అనిపిస్తుందో ఆ యొక్క ఎమోషనల్ ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి చేయవలసిన ఏం లేదు. మీరు ఏడుస్తూనే ఉండండి, మీరు ఏడుపు బంద్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క నాలుకను మీ ముక్కు టచ్ చేయండి, మీ బాడీని హై పొజిషన్ లో పెట్టి ఇలా టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఏడపండి. అది ఎలా కంటిన్యూ అవుతుంది అనుకోవడం జరుగుతుంది. మై డియర్, మీరు ఎప్పుడైతే మీ ఓల్డ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తారు, ఎమోషనల్ గా బాధపడుతున్నారంటే సడన్ పొజిషన్ లో, సడన్ బాడీ లాంగ్వేజ్, సడన్ మైండ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి దాన్ని బ్రేక్ చేయాలంటే మీ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి. ఈ యొక్క ఎమోషన్ బాధకి కాదు, మీరు కోపానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోపానికి వస్తున్నారు, ఏ సిచ్యువేషన్స్ లో ఏ వర్డ్స్ ఇంటర్ కోపానికి వస్తున్నారు, ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి. మీ ఎమోషన్స్ లో ఏవైతే మీరు రిపీట్ చేస్తున్నారో, డిస్టర్బ్ అవుతున్నాయో ఆ ఎమోషన్ ని మీరు బ్రేక్ చేయాలి. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తారో 100% మీ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు, మీ ఎమోషనల్ ప్యాటర్న్ బ్రేక్ అయినట్టయితే. కాబట్టి మీకు ఎప్పుడు బాధ అనిపిస్తున్నా, ఏదనిపిస్తున్నా వెంటనే బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేయండి, బాడీని హై పొజిషన్ లో పెట్టండి, మీ నాలుకను మీ ముక్కుకు టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఆలోచించండి. మీరు ఎంత వీలైతే అంత బాధపడడానికి ట్రై చేయండి. 100% నేను గ్యారెంటీ ఇస్తాను, మీ ఓల్డ్ ప్యాటర్న్స్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతారు. ఇంప్లిమెంటేషన్ చేయండి, నెగిటివ్ ఎమోషన్ నుంచి చిటికలో బయటికి రండి.